నా పేరు ప్రశాంత్ కుమార్. నేను హైదరాబాద్ వాసిని. సో ఇక్కడ గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నాం మేమందరము. సో ప్రాబ్లం ఏమైందంటే మన తెలంగాణ ప్రభుత్వం, తెలంగాణ రాష్ట్రం ఫార్మ్ అయిన తర్వాత తెలంగాణ గవర్నమెంట్ ఫస్ట్ టైం నోటిఫికేషన్ ఇష్యూ చేసింది గ్రూప్ 1 2022లో. సో ఆ 2022లో నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు ఫస్ట్ టైం పేపర్ లీక్ అయింది. సెకండ్ టైం వచ్చేసి బయోమెట్రిక్ లేనందువల్ల కోర్టు కేసుల వల్ల పోస్ట్పోన్ అయింది. ఇప్పుడు ఇది మూడోసారి ఎగ్జామ్ రాసినాము. మూడోసారి ఎగ్జామ్ రాస్తే ఏమైందంటే తెలుగులో గ్రాంధిక భాష వాడినారు, తెలంగాణ మాండలికం తెలుగు వాడలేదు, అదొకటి. సో ఇలాంటి ఇష్యూస్ ఎన్నో ఉన్నాయన్న. సో మేమేం రిక్వెస్ట్ చేస్తున్నామనంటే మన రీసెంట్గా ఎలక్షన్ డ్యూటీస్ వల్ల చాలామంది ఎంప్లాయీస్కి టైం దొరకలేదు ప్రిపేర్ కావడానికి. నా ఫ్రెండ్స్తో పాటు చాలామందికి. అయితే కొంతమందికి పెళ్ళిళ్ళు అయిపోయినాయి, కొంతమందికి పిల్లలు పుట్టినారు. ఫస్ట్ టైం ఎగ్జామ్ పాస్ అయ్యి సెకండ్ టైం ఎగ్జామ్ పాస్ అయిన వాళ్ళకి ఈసారి ఎగ్జామ్లో ఎక్కువ మార్కులు వచ్చిన వాళ్ళకి ఈసారి మార్కులు చాలా తక్కువ వస్తున్నాయి. సో వాళ్ళందరూ డిమాండ్ చేసేది ఒకటే, వాళ్ళందరూ రిక్వెస్ట్ చేసేది ఒకటే. ఏంటంటే 1:50 ప్లేస్లో 1:100 ఇవ్వండి అని డిమాండ్ చేస్తున్నాం మేమందరము. సో ఆ డిమాండ్ని టీఎస్పీఎస్సీ చైర్మన్ దగ్గరికి పోతే పొద్దున్న నుంచి సాయంత్రం వరకు బయట కూర్చోబెడతాడన, కానీ లోపలికి మాత్రం రానియాడు. సాయంత్రం 6-6:30కి రమ్మంటాడు. వచ్చిన తర్వాత కూడా మీరు ఎగ్జామ్ పాస్ అయిపోతే వెళ్ళండి అని చెప్పి పంపించేస్తున్నాడు. కాంగ్రెస్ మినిస్టర్స్ని వాళ్ళందరినీ కూడా కలిసినామన్నా. వాళ్ళందరినీ కలిస్తే ఇది ప్రయత్నం చేస్తామమ్మా అంటున్నారు, టీఎస్పీఎస్సీ చైర్మన్ చేతిలో ఉంటుంది, ఇది మా చేతిలో లేదు అంటున్నారు. అక్కడికి వెళ్తేనేమో గవర్నమెంట్ టీఎస్పీఎస్సీ చైర్మన్ దగ్గరికి వెళ్తేనేమో ఇది గవర్నమెంట్ చేతిలో ఉంటుంది, నా చేతిలో లేదు అంటారు. వీళ్ళు వాళ్ళ మీద చెప్తారు, వాళ్ళు వీళ్ళ మీద చెప్తారు. కానీ ఎవరు మాత్రం కరెక్ట్గా డిసిషన్ అవుతుంది అవ్వదు అని ఒక స్టేట్మెంటో ఒకటి ఏదో ఒకటి ప్రజలకు మాకు చెప్పేస్తే, స్టూడెంట్స్కి చెప్పేస్తే మేము ఏదో ఒకటి ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతాం. ఇంకొకటి ఏంటంటే వాళ్ళు ఇంతకుముందు హామీ ఇచ్చినట్టు ఒక ఎగ్జామ్కి ఇంకో ఎగ్జామ్కి మధ్యలో 2-3 months గ్యాప్ ఉంటుంది. క్యాలెండర్ ఇష్యూ చేస్తామన్నారు. క్యాలెండర్ ఇష్యూ చేయలేదు, 2-3 months గ్యాప్ లేదు. ఒకటి తర్వాత ఒకటి పెడుతున్నారు. మహేందర్ రెడ్డి సార్ ఈ సంవత్సరం డిసెంబర్లో రిటైర్ అవుతున్నాడు. రిటైర్ అవుతున్నందుకు ఆయన వెళ్ళిపోయే అంత లోపల హడావుడిగా అన్ని పోస్టులు అన్ని ఖతం చేసి ఎగ్జామ్ క్లియర్ చేసుకొని వెళ్ళిపోవాలని, పేరు తెచ్చుకోవాలని ఆ సార్ చూస్తున్నాడు. అంతేగాని స్టూడెంట్స్ ప్రాబ్లమ్స్ ఏంది అనేది అస్సలు ఆలోచించట్లేదు. టీఎస్పీఎస్సీ అనేది అటానమస్ బాడీ, అదొక సంతకం పెడితే అయిపోయే పని అది. కానీ వీళ్ళు దీన్ని కూడా నాంచి లాగుతున్నారన్న. మా ప్రయత్నం మేము చేస్తున్నాము, ఇంకా మా వల్ల అవ్వట్లేదు కాబట్టి మీడియాకి అప్రోచ్ అయినాము మేము. సో ఇప్పటికైనా సరే రేవంత్ రెడ్డి సార్ అపాయింట్మెంట్ కోసం 10 రోజుల నుంచి తిరుగుతున్నామన్నా, కానీ అపాయింట్మెంట్ దొరకట్లేదు సార్ది. చాలా ప్రయత్నం చేస్తున్నాం. సో మీడియా దగ్గరికి వచ్చినాము. మీడియా నుంచి టీఎస్పీఎస్సీ చైర్మన్ని, కాంగ్రెస్ గవర్నమెంట్ని రిక్వెస్ట్ చేసేది ఒకటే, రేవంత్ రెడ్డి అన్న రిక్వెస్ట్ చేసేది ఒకటే, మా నిరుద్యోగుల ప్రాబ్లమ్స్ వినండి అన్న. 1:100 ఇవ్వండి, అందరికీ హెల్ప్ అవుతుంది. గ్రూప్ 2, గ్రూప్ 3 పోస్టులు పెంచండి, ఎగ్జామ్స్ మధ్యలో గ్యాప్ ఇవ్వండి. థ్యాంక్ యూ.